హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రికిలియా అఫీషియల్. ఈరోజు నేను బెల్లం పరమాన్నాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పరమాన్నం ఎప్పుడు చేసినా చాలా రుచిగా ఉంటుంది. అందులో ఇలా చేసిన పరమాన్నం తింటే చాలా రుచిగా ఉంటుంది. పాలు విరగకుండా పరమాన్నాన్ని ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా సులువుగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో ఒక కప్పు దాంట్లో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను. దాంట్లోనే ఒక 4-5 స్పూన్ల పెసరపప్పు తీసుకుంటున్నాను. నేను పెసరపప్పు తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఆ ప్లేస్లో పచ్చిశనగపప్పునైనా తీసుకోవచ్చు. తీసుకొని చక్కగా బియ్యాన్ని కడుక్కున్న తర్వాత ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. 2 కప్పుల వాటర్ తీసుకొని వీటిని నానబెట్టుకోవాలి. టైం ఉంటే ఒక గంట సేపు నానబెట్టుకోండి. టైం లేదనుకో ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఈ బియ్యం ఇలా నానుతున్నాక మిగతా ప్రాసెస్ చూద్దాము. వేరొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. 2 కప్పుల బెల్లంలోకి ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఒక కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బెల్లం స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఉంటే 1.5 కప్పు బెల్లం తీసుకుని చేసుకోవచ్చు. ఈ బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది. దీనికి పాకం పట్టాల్సిన పని ఏమీ లేదండి. చూసారు కదా, ఇలా బెల్లం మొత్తం చక్కగా కరిగిపోతే సరిపోతుంది, అంతే. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. 1 లీటర్ పాలు తీసుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా మరగనివ్వాలి. కావాలంటే మీరు సగం పాలు సగం నీళ్ళైనా తీసుకొని చేసుకోవచ్చు. నేను మొత్తం పాలతోనే చేస్తున్నాను. ఇలా చేస్తే ఇంకా చాలా రుచిగా వస్తుంది బెల్లం పరమాన్నం. ఇలా ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లోనే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్తో సహా దాంట్లో వేసుకొని చక్కగా కలుపుకోండి. కలుపుకున్నాక మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చక్కగా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో మంచిగా ఇట్లా కలుపుతూ ఉడికించి దాంట్లో వచ్చే మీగడ కూడా లోపలికి అనుకుంటూ మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ మంచిగా కలపండి. మంచిగా కలిపితే ఒక 10 నిమిషాలలో చక్కగా అన్నం అంతా మంచిగా చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి అన్నం తీసి చూద్దాం ఎలా ఉడికిందో. చూడండి, చూస్తే ఈ విధంగా అన్నం అయింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, దాన్ని చక్కగా తీసుకొని ఆ బెల్లం వాటర్ని మంచిగా వడగట్టుకోవాలి. స్ట్రెయినర్తో వడగట్టుకోవాలి. దాంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా ఆ స్ట్రెయినర్లోనే డస్ట్ ఉండిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ పోసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పూర్తిగా బెల్లం వాటర్ మొత్తం చల్లారిపోయి ఉండాలి. గ్యాస్ సిమ్లో అయినా పెట్టాలి, లేదంటే ఆఫ్ చేసి అయినా వేసుకోండి. అప్పుడైతేనే పాలు విరగకుండా ఉంటాయి, లేదంటే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను గ్యాస్ సిమ్లో పెట్టుకొని బెల్లం వాటర్ మొత్తం చల్లారాకే దాంట్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం చక్కగా ఈ అన్నానికి మొత్తం బెల్లం వాటర్ కలిసేలాగా మంచిగా చక్కగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోనే ఒక 4-5 ఇలాచీలను తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల నెయ్యి తీసుకొని దాంట్లో 2 స్పూన్ల బాదం, 2 స్పూన్ల కాజు కట్ చేసుకొని వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఇవి కాస్త రెడ్ కలర్ వచ్చాక దీంట్లో ఒక 10 కిస్మిస్లను తీసుకొని ఇవి కూడా చక్కగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీన్ని ముందు ఉడికించి పెట్టుకున్న పరమాన్నంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేయాలి. వేసేసి చక్కగా మంచిగా కలుపుకుంటే అయిపోతుంది. చక్కగా కలుపుకుంటే అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పరమాన్నం. ఎప్పుడు చేసినా ఇంతే టేస్ట్ కావాలంటే ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.